మిస్టర్ కార్తిక్, నీవు రాజకీయ నాయకులను బెదిరిస్తున్నావని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. అందుకు నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చాను. దానికి నీ సమాధానం? మిస్టర్ ఈశ్వర్, నీ పోలీస్ టాలెంట్ నా దగ్గర చూపించుకో. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు నన్ను అరెస్ట్ చేయడానికి? నీవు అనుకున్నట్లు నేను ఆ కేటగిరీకి చెందిన వాడిని కాదు. నీతి నిజాది నా ఆయుధం. అవసరమైతే ఈ దేశ సేవ కోసం నా ప్రాణాలు సైతం అర్పిస్తానే తప్ప అవినీతికి తల వంచే రకమే కాదు. శభాష్ కమిషనర్, ఇన్ని రోజులకి పోలీస్ సినిమాను ఒకడు ఉన్నామని తెలియజేశావు. అది సరే, ఈ కార్తీక్ గురించి పూర్తిగా తెలియక ఎలా వచ్చినట్లున్నావు? అన్ని తెలుసుకునే ఈ రణరంగంలోకి అడుగు పెట్టాడు ఈశ్వర్. ఈశ్వర్, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న లొసుగులన్నీ సరిచేయడం కోసం అవినీతిని ఆశ్రయించి అందల మెక్కుతున్న రౌడీ రాజకీయ నాయకుల ఆటలు కట్టించడం కోసం ఈ కార్తీక్ భగవసింహాలు అవతరించాడు. అది గుర్తుంచుకో. అవిజయ్ వధర్మాన్ని ఎంచుకొని అడ్డు వచ్చిన వారిని సంహరించిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి పోలీసులే చేతకాని వారు కాదు. అయినా చట్టాన్ని నీ చేతిలో తీసుకునే హక్కు నీకు లేదు. రాజకీయ నాయకులకు చట్టం చుట్టంలా మారింది. వాడికి అన్యాయం జరుగుతుంది. అవినీతి అధికారులు అడ్డదండలతో న్యాయాన్ని తారుమారు చేస్తూ పెద్ద మనుషుల్లా చలాయిస్తున్నారు. ఎక్కడో ఒక చోట అన్యాయం జరిగిందని టోటల్ డిపార్ట్మెంటే తప్పు పడటం కరెక్ట్ కాదు. అయినా త్వరలో నీ రూట్ మార్చుకో, లేదా నీవు జైలు ఊసలు లెక్కించాల్సి వస్తుంది. ఈ దారి వేరు, నా దారి వేరు. నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులు పుట్టిన ఈ గట్టలో అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. పట్టుకో, లొంగిపోతా. కార్తిక్, నీవు చేసే పని నీ దృష్టిలో న్యాయం కావచ్చు. అలాగని నిన్ను వదిలేస్తే దీన్నే ఆసరాగా తీసుకొని కొందరు యువకులు అరాచకాలు సృష్టిస్తారు. ఆలోచించుకో. వస్తా. భద్రాచలం చెప్పరా, సింహాచలం. ఈరోజు ఏంట్రా పొదలు పార్కు ఖాళీగా ఉంది? ఒరే, నీకు తెలియదా ఈ మ్యాటరు? ఈరోజు ఈరోజు అదేరా లవర్స్ డేరా. ఓహో, అందుకేనా లవర్ లక్ష్మి నాకు ఫోన్ చేసి లాడ్జికి రమ్మనురా. ఒరే, లాడ్జికి రమ్మని ఏంది? నా లవర్ లక్ష్మి నిన్ను లాడ్జికి రమ్మందా? అరే పిచ్చి నాకు. లాడ్జికి రమ్మనేది ఏడన్నా లవర్ అయితే పెద్ద లఫాక్ అవుతుందా? ఒరే, నా లక్ష్మిని నువ్వేమన్నా అంటే నీ కళ్ళు పోతేరా. నా లక్ష్మి ఫైరు, పుష్ప ఫైర్ రా. మరేను అందుకు గదిరా మా నాన్నకి నేసరు పెద్దనాన్ని కొడితే లేచిపోయింది. ఒరే, వారేం లేచిపోలేదురా, నాకు చెప్పే సినిమాకి వెళ్ళారు. నేను కూడా తీసుకెళ్తే లేకుంటుంది. ఇదంత మంచి మనసు మామ. అవునరా మామ, ఆడవాళ్ళకి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారా? అందుకేరా అమ్మాయిలది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని ఏకంగా మొక్కలాంటి ఆంటీ. ఏంది ఆంటీలుకా? దేనికి రా? ఆంటీల దగ్గర అయితే అబ్బా
ఆంటీల దగ్గర అయితే వేసేసాడు, బాగా వేసేసాడు. అరచేతి మందాన ఉంటదిరా. యాందిరయ్యా? అరచేతి మందాన యాంజా? ఏందిరా? అదే అదే అంటే అబ్బా అదేనా? అదే అంటే ఏంది? అబ్బా అదే రా. ఈ అబ్బా నాకు అదే యావ. అది లేదు ఇది లేదురా. అందమైన రూపం ఏడుండాలి అందమా? నేను ఇంకేదో అనుకున్నాలే. అబ్బా, అనుకుంటావు ఎందుకు? అబ్బా రోజు ఒక్క లఫంగి పాపుతోనా ఆడంది నాకు నిద్ర పట్టదురా బా. యాందిరయ్యా? ఏం చేస్తున్నా? ఏయ్ ఎవరు మీరు? సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన కోతుల్లా ఉన్నారు. అది కాదు పిల్ల, నీలాంటి కత్తి లాంటి పిల్ల కోసం ఎతుకుతున్నావు. దేనికి? అదే పిల్ల కనిపిస్తే గట్టిగా పెడదామని. ఏయ్ ఏమిటా మాటలు? పిల్ల గట్టిగా పెట్టేది ముద్దు. ముద్దా? అది సరే, మీ పేర్లేంటి? నా పేరు సింహాచలం. నా పేరు భద్రాచలం. సింహాచలం, భద్రాచలం, మీ పేర్లు చాలా బాగున్నాయి. మరి నీ పేరు? నా పేరు రోజా. అబ్బబ్బబ్బబ్బా, రోజా రోజా. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మంచి పేరు పెట్టుకున్నావు. పిల్ల యు లవ్ మీయా? మమ్మల్ని ప్రేమించాలి. ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించాలా? ఇంతకీ మీరేం చేస్తుంటారు? మేము అందమైన నీలాంటి కత్తి లాంటి అమ్మాయిలతో అమ్మాయిలు మాట్లాడతానే. అయితే మీరు మంచి పని వాళ్ళన్నమాట. అవును, కనిపిస్తే కంటి చూపుతో కడుపులు కడుపులు చేస్తా ఉంటాం. ఏమిటా మాటలు? నువ్వు అంటే గట్టిగా పెడతాం. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఓకే అంటే గట్టిగా ఒత్తుతాం. మీరేమి చేయవద్దు కానీ ఇక్కడ నుండి దయచేయండి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నువ్వు మమ్మల్ని డాన్స్ చేయాలి మాతో. అది తప్ప నుంచి ఏది చేసినా పర్లేదు. కమాన్ డాన్స్.
చంప మాకు పిచ్చిలెచ్చి వస్తే నువ్వు కచ్చ కట్ట మాకు డిల్లా 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 రే డిల్లా 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 రే సక్కుబాయిదే నా సక్కుబాయిదే నడుమే చూసే మెలిక పడ్డ నడకే చూసే కొడత పడ్డ నడుమే చూసే మెలిక పడ్డ నడకే చూసే కొడత మంచం పడతా ఎందుకే సిగ్గు ఎగ్గు వదిలి పెడతావా గిల్లిగిచ్చి ఆడేమట్టు గీతలెందుకే మల్లెలేస్తావా ముందు వల్ల చెండు నీకు మల్లెందుకే చక్కరోడివే మా సక్కనోడివే పక్క మీదనే నీ పక్క దానినే పిల్ల కసి ముల్ల నిలువెల్ల నిరగిల్ల పిల్ల సపిల్ల నీ ఒళ్ళే రసగుల్లా అత్తిపత్తి పువ్వే నువ్వు అత్తరిచ్చే సొత్తువి నువ్వు అత్తిపత్తి పువ్వే నువ్వు అత్తరిచ్చే సొత్తువి నువ్వు ఉత్త మొత్తం కౌలే నాదిలే సడల నీకు కసిగా వీళ్ళు బెదిరిపోతాయి పసిమా వీళ్ళు సడల నీకు కసిగా వీళ్ళు బెదిరిపోతాయి పసిమా వీళ్ళు ముఖమంతా జంకేటుందరు పెట్టి కాదు అంటే ఇడిసి పెట్టలే మాటామతి కట్టి పెట్టి బరిలో దిగినవా ఉన్నావా ఉన్నా కూడా వెంట తీస్తలే ఒప్పు సొప్పు వయ్యారలా గండి కొడతావా ఎంతసేపు సంతకోన చెంత చేరవే ఎగిరి అందుకుంటేనే పండు తీయనా తక్కులాడివే తక్కలేడివే దిక్కు చూపినా నీ పక్కకొస్తేనే పిల్ల కసి ముల్ల నిలువెల్ల నిరుగిల్ల పిల్ల సపిల్ల ఈ ఒళ్ళే రసగుల్లా పిల్ల 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 కళ్ళే తిరిగనే పిల్ల పిల్ల మల్ల మల్ల వెతికి చూస్తేనే అల్లం మెల్లం ఎగాదిగా చూసే వస్తేనే కళ్ళు వళ్ళు తెల్ల లేదా చూపేనే మంచం మీదనే నీ అంతు చూస్తనే కంచ దాటినా కొరకంచ ఇస్తనే పిల్ల కసి ముల్ల నిలువెల్ల నిరుగిల్ల పిల్ల సపిల్ల ఈ ఒళ్ళే రసగుల్లా టైగర్ శివ ఈ ఆగడాలు అరాచకాలు అన్యాయాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఇప్పటికైనా నీ ఆలోచనలు ఆపు, లేదా నిన్ను నడి రోడ్డు మీద నడిపించుకు వెళ్ళి నీ జీవన చెప్పకుండా తినిపిస్తావు ఈశ్వర్. ఎవడ్రా నువ్వు నన్ను అరెస్ట్ చేస్తానని సుభాష్ చంద్రబోస్లో ప్రతిజ్ఞ చేస్తున్నావు? మర్యాదగా నాకు సలాం చేసి నేనిచ్చే డబ్బు తీసుకొని తోక ముచ్చుకొని వెళ్ళిపో, బ్రతికిపోతావు, లేదా నా చేతిలో చచ్చిపోతావు. ఏసీపీ కావంటే భయం లేని వాడిని మృత్యుని సైతం ఎదిరించగల మనగాడిని నిన్ను నీ స్థావరాన్ని భూస్థాపితం చేయడానికి వచ్చిన ఏసీపీ ఈశ్వర్ ప్రసాద్ ని గుండె బెదిరిందా, మనసు చెదిరిందా? నీలా సినిమా డైగలు చెప్పి పిల్ల కాకుండా నా సర్వీస్ లో చాలా మంది చూసాను.
మర్యాదగా నాకు సలాం చేసి నేను ఇచ్చే డబ్బు తీసుకొని వెళ్ళిపో, లేదా నా చేతిలో చచ్చిపోతావు ఏసీబీ. నవ్వుతూ నా మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేస్తానే గాని నీతో చేతులు కలిపి అవినీతి పోలీసు కాదురా నేను. అయినా నేను తలుచుకుంటే ఇన్ని ఎన్కౌంటర్ చేసి ఆ రక్తంతో ఈ భర్త మాతకు రక్త తిలకం దిద్దుతా. చూడు ఏసీపీ, నన్ను పట్టుకోవాలని అందరూ ఆఫీసర్లు నా దగ్గరకు వచ్చారు. నా పెంపుడు పులికి ఆహారంగా వేశాను. నీ కాగతి పట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ బాబయ్య సామ్రాజ్యానికి రెడ్ లైన్ ఈ టైగర్ శివ. నా పేరు చెబితే రాజకీయ నాయకుల దగ్గర నుండి రౌడీ షీటర్స్ వరకు అందరికీ హడాల్. నిన్ను హడలు పుట్టించడానికి ఈ పోలీసు సింహం రంగంలోకి దిగింది. కొమ్ములు దిగిన దాదాల సైతం కమ్ము దినిపించిన హిస్టరీ నాది. ఈ పోలీసు సింహం పవర్ నీకు చూపించక ముందే నాకు లొంగిపో. అలకలకు ఏసీపీ కాటికి పోతావు. నా స్థావరం తెలుసుకొని నన్ను హెచ్చరించాలన్న చూస్తున్నా నిన్ను అంత తేలిగ్గా వదలను. నవ్వు బహుశా ఇదే ఆఖరి నీకు చిరునవ్వు అవుతుంది. ఎందుకంటే నిన్ను నడి రోడ్డు మీద నడిపించుకు వెళ్ళి నీ చేత చెప్పకూడదు తినిపించి నీకు అంతిమ కాలం దాపరించే ఇలా రెచ్చిపోతున్నావు. పోరా బద్మాష్, రేపు చూరేదాన్ని చూడలేవు. హాయ్ రోజా, ఎవరి కోసమే ఈ నిరీక్షణ? కార్తీక్, అవును, కార్తీక్నే. నా ఫ్రెండ్ ఇక్కడికి వస్తానంది, అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను. నీలాంటి ముద్దుగుమ్మ, కారణాల ముద్దుగుమ్మ ఎదురు చూడాలే గాని నాలాంటి యూత్ వెయిట్ చేస్తూ ఉంటారు. కార్తీక్, నీతో పరిచయమైన దగ్గర నుండి మీతో మాట్లాడుతూ ఉండాలని నా మనసు పరితపిస్తూ ఉంది. కార్తీక్, రోజా, అందమైన ఆరణాల ముద్దుగుమ్మ మాట్లాడలే గాని నాలాంటి యూత్ క్యూలో నిలబడి వెయిట్ చేస్తూ ఉంటారు. కార్తీక్, నేనంత అందంగా ఉన్నానా? నీ అందం ముందు రంభ ఊర్వశి కూడా దేనికి పనికిరారు. అబ్బో, కవిత్వాలు ఈరోజు తెగ వల్లిస్తున్నారే కార్తీక్ గారు. ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అవును, ఎవరా అదృష్టవంతురాలు? ఉందిలే, కోనకొనల కోమలాంగి, అజంత శిల్ప సుందరి. ఆమె నడుము నాజూకైన నడక నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే మీరు నిండా ప్రేమలో పడ్డట్లున్నారు. నన్ను పేకల వరకు ప్రేమలో ముంచేసిన ఆ దేవత నా పాలిట ఎవరాని? ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు. ఆమె నా కలల దేవత, నా పాలిట ఎవరాని? కార్తీక్, నిన్ను నీ మనసుని ఆకట్టుకున్న ఆ కలలు యువరాణి ఎవరు? నువ్వు ఓకే అంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఏంటి, నేను ఓకే అంటేనా? అదే రోజా, నీతో చెప్పి ఆమెతో ఓకే అనిపించాలని ఆశ. కార్తీక్, నాకు నీకన్నా ఆత్మీయులు ఎవరూ లేరు. మీకు ఏదైనా ఉంటే తప్పకుండా చెప్తాను. ప్రస్తుతం నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. సీరియల్స్ లో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నాను. నీలాంటి అందాల హీరోయిన్ కోసం నటించే ఆ హీరో ఎవరు తెలుసుకోవచ్చా? కార్తీక్, ఇంతకీ మీ ప్రేమ దేవత పేరు చెప్పలేదు. లేడీస్ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ నువ్వు చెప్పు. నీ కార్- మనసు దోచిన ఆ హీరో ఎవరు? కార్తీక్, ఏ అమ్మాయి అయినా తను ఇష్టపడ్డ వ్యక్తి దగ్గర తను ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పలేదు కార్తీక్. చెప్పలేకపోతే వైట్ పేపర్ మీద రాసి ఆ ప్రిన్స్ నేమ్ రాయండి. కార్తీక్, రోజా, ఇన్ని రోజుల మన స్నేహంలో నిన్ను ఒక్కటే అడుగుతాను, ఏమి అనుకోవు కదూ? నేనేమి అనుకోను, అడుగు కార్తీక్.
రోజా ఇష్టమైతే ఎస్ అని చెప్పు, లేకపోతే నో అను. కార్తీక్, మీ నిర్ణయం సరైనదేనని నా అభిప్రాయం. మీరేమంటారు? రోజా, నా కంటిలో కనిపాపలా, నా హృదయంలో దేవతలు నిలబడిన ఆ దేవతకు 7 అడుగులు నిలవాలని నాకు కోరికగా ఉంది. కార్తీక్, మీ ప్రేమతో ఆమెని పునీతం చేయాలి. మీ గుండెల్లో పెట్టి ఆరాధిస్తున్న ఆ ప్రేమ దేవత ఎవరో చెప్పండి. ఎవరో కాదు, ఇక్కడే ఉంది. ఇక్కడా? ఇక్కడే. ఎక్కడా? అవును, నా ఎదురుగానే ఉంది. నీ ఎదురుగానా? ఎక్కడ కార్తీక్? ఐ లవ్ యూ రోజా, నా ప్రేమ దేవతకు నీవే. కార్తీక్, నిజమా? ఐ లవ్ యూ టూ కార్తీక్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. మనసా 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 ఓ మనసా మనసా మనసా. పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది, నువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడు విననిది. నిన్నిలా చూసి పైనుంచి వెన్నెలే చిన్నబోతోంది, కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది. ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. ఎందుకో తెలియని కంగారు పడుతున్నది, ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది. పరిణయం దాకా నడిపించే పరిచయం తోడుకోరింది, దూరం తరించి ముహూర్తం ఇంకెప్పుడు వస్తుంది. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే.
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. మనసా 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 ఓ మనసా మనసా మనసా. సీతాలు సింగారం మాలచ్చి నాగిరెడ్డి, నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఈ నియోజక ప్రజల ప్రాణాలతో చెలగాటపడే నిన్ను వాళ్ళతోనే చీకొట్టించుకునే చేయించడానికి వచ్చా. ఎవడ్రా నువ్వు? ఈ నాగిరెడ్డి సంగతి తెలిసే వచ్చావా? నిన్ను నీ కుటీల రాజకీయాన్ని సమాధి చేయడానికి, కుమరశంఖం పూరించి నీ జాతికి బేడీలు వహించడానికి రాక్షస రాజ్యంలోకి ప్రవేశించారా ఈ కార్తీక్. నువ్వు బేడీలు వేస్తే చేతులు ముడుచుకొని కూర్చున్నావు ఇక్కడ. దేవతలు అమృతం తాగుతారు, ఈ నాగిరెడ్డి మనుషుల రక్తాన్ని విసిగిలో కలుపుకొని తాగుతాడు. ఈ స్టేట్ లో నన్ను ఎదిరించే మనగాడే లేడు. ఉన్నాడు, ఒక్కడున్నాడు. వాడెందరైతే నువ్వు చచ్చిపోతావు. బుల్లెట్ కన్నా వేగంగా, కత్తి కన్నా పదురుగా నీ మీద మనగాడు. కత్తి లాంటి కుర్రాడు మన రంగంలో దిగాడు. వాడైతే నా ముందు తల వంచాల్సిందే, నాగు పావులంటే ఈ నాగిరెడ్డితో ఎవడైనా విరోధానికి వస్తే పాతాలలో కరిగిపోతాడు. ఏదో కుర్ర కుప్పు కదా, ఉడుకు రక్తంతో ఉన్నాను ఉపేక్షిస్తున్నా, లేదంటే ఇప్పుడే ఇక్కడ నిన్ను అడ్డంగా నరికి అడ్రస్ నాగిరెడ్డి. ఈ కార్తీక్ ప్రళయకాల రుతుడు. ఆ ప్రళయం ప్రజ్వరిల్లితే ఆ వేడిలో మీరంతా బాడీ మచ్ అయిపోతారు. రాజకీయ నాయకుల ఆటలు కట్టించడం కోసం పదవు సింహంగా ఉదరించాడు. నువ్వు సింహమేనా? సీమతో సమానం. నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూసా. ఆఫ్టర్ ఆల్ నువ్వు నలుసుతో సమానం. ఏంటో ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు. నాగిరెడ్డి, ఈ రాష్ట్రంలో అల్లరి సృష్టించాలని వేస్తున్నాను నిన్ను, నీ తట్టు ఆ టైగర్ శివగాడిని, రాజేష్ గాడిని ఇద్దరిని ముచ్చటగా 3 చెరువులు నీళ్లు తాగించడానికి కత్తి లాంటి కుర్రాళ్ళు కథల రంగంలోకి దిగారు. కత్తిలాంటి కుర్రాళ్ళకి కత్తులు చేసే రింగు మాస్టర్ ఈ నాగిరెడ్డి. ఈ నాగిరెడ్డి పగపడితే నాకు పంపగని మర్చిపోకు. నాగిరెడ్డి ఆఖరిసారిగా ఆచరించి వెళుతున్నా, మరోసారి వస్తా. నాయక ప్రజలపై నీ కన్ను పడితే ఐ ప్యాక్ డొనేట్ చేస్తా. వస్తా. నమస్తే నాగిరెడ్డి. రాకేష్, నీ కోసం ఎదురు చూస్తున్నా. నా కోసమా? అవును రాకేష్, చైతన్య గాడు నాకు తలనొప్పిగా తయారయ్యాడు. నాగిరెడ్డి, నీలాంటి రాజకీయ నాయకులకి ఎదురు తిరుగుతున్నాడంటే వాడు సామాన్యుడు లేడు. అవును రాకేష్, టైగర్ తో శివతో చెప్పి వాడిని పైకి పంపించాలి. నాగిరెడ్డి, నీకే కాదు నాకు ఈశ్వర్ అనే పోలీసుడు తలనొప్పిగా తయారయ్యాడు. రాకేష్, ఆ ఈశ్వర్ గారిని ఉపయోగించి వాడిని ట్రాన్స్ఫర్ చేస్తా. నువ్వు నిర్భయంగా ఉండు. నాగిరెడ్డి, ఆ పని చేసి పెట్టు, నాకు తలనొప్పి తగ్గుతుంది. రాకేష్, చైతన్య గారిని ఈశ్వర్ గారిని ఇద్దరిని పైకి పంపించి మనకు అడ్డు లేకుండా చేసుకుందాం. నాగిరెడ్డి, త్వరలోనే టైగర్ శిఖర్ని కలిసి మొత్తం వివరంగా చెప్తా. నీవు ఎలక్షన్ అడవుల్లో ఉన్నట్లున్నావు. అవును రాకేష్, మీ ఎత్తుకురాళ్ళే 100 మీ ఎత్తుకురాళ్ళు ఎలక్షన్లు బిగ్గింగ్ చేయించి నన్ను గెలిపించే బాధ్యత నీదే. నాగిరెడ్డి, అవసరం అయితే అడ్డు వచ్చిన వాడిని
అడ్డంగా నరికేసి నిన్ను గెలిపించే బాధ్యత నాది. రాకేష్, ఎలక్షన్ లో మన ప్రత్యర్థి శివారెడ్డి గారిని ఎలాగైనా నేను ఓడించాలి. అప్పటి వరకు నాకు నిద్ర పట్టదు. వాడిని ఓడిస్తేనే నేను మంత్రిని అవుతా, నీకు యూత్ ప్రెసిడెంట్ పదవి ఇప్పిస్తా. నాగిరెడ్డి, నీవు మంత్రి అయితే మాకు ఎదురే ఉండదు. రాకేష్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీ కుర్రోళ్ళని ఎలక్షన్ లో నిలబెట్టి వాళ్ళకి అయ్యే ఖర్చు నేను భరాయిస్తా. ఎమ్మెల్యేగా వాళ్ళని గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలి. అప్పుడు సీఎం పదవి మనదే అవుతుంది. 100 మంది ఎమ్మెల్యేలు. అలాగే నాగిరెడ్డి, ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత నాకు వదిలే. రాకేష్, ఈ ఆనంద సమయంలో లెక్స్ పప్పు విందు చేసుకుంది. నాగిరెడ్డి, ఈ ఆనంద సమయంలో మన లక్ష్మబాబుతో విందు చేసుకుందాం. Kiss, 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 దించర దించు మావయ్య చాడు దించు కిస్ 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 దించర దించు మావయ్య చాడు దించు కిస్ 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 చిచ్చావ చాడు దించు మచ్చావ చాడు దించు పిలిసినోడు చాడు దించు పిలవనోడు చాడు దించు మా ఓడు చాడు మీ ఓడు చాడు మన ఓడు చాడు దించు ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్లో దాచుంచు సుక్కున ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయి రో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయి రో సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయి రో యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయి రో తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళకి పండగ చేసుకో కాదనేది లేదు అన్ని కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారో దెబ్బలు పడతాయి రాజా
ఈశ్వర్, ఏమిటి పార్కులో ప్రచారాలు చేస్తున్నారు? రోజా, అది సరే, నీవేమిటి ఇక్కడికి వచ్చావు? నా ఫ్రెండ్ నందిని ఇక్కడికి వస్తానంటే ఎదురు చూస్తున్నాను. రోజా, ఒక రౌడీ నా నుంచి తప్పించుకొని ఇటే పారిపోయి వచ్చాడు. వాడిని దేవదాడుతున్నాను. ఏంటో ఈ మధ్య పోలీసులు కూడా పార్కుల వెంట తిరుగుతూ ఉన్నారు. అది సరే, మీరేనా పార్కుల్లో షికారులు చేసేది? అప్పుడప్పుడు మేము కూడా వచ్చి ఇలా సరదాగా టైం పాస్ చేయొచ్చుగా. ఈ వయసులో పార్కుల వెంట తిరుగుతున్నారంటే ఎవరినైనా ప్రేమించైనా ఉండాలి, లేదంటే ఇష్టమైన వారి కోసం వెతుకుతూ అయినా ఉండాలి. రోజా, మీలాంటి మంచి అమ్మాయి దొరకాలిగా. ఈశ్వర్, మీలాంటి మంచి వ్యక్తిని ఏ అమ్మాయి అయినా ఇట్టే ప్రేమిస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెతికిన నీలాంటి కన్య గులాబీ దొరకడం చాలా కష్టం. అయితే ఈ రోజు డ్యూటీ మానేసి ప్రేమ దేవత గురించి వెతుకుతున్నారన్నమాట. రోజా, రోజు చేసే డ్యూటీ రొటీన్ పైనప్పుడు నీకు వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే నా స్వప్న సుందరి కోసం కళ్ళకంటున్నా. అయితే నిండా ప్రేమలో మునిగిపోయారన్నమాట. అవును రోజా, నా ప్రేమ దేవత వచ్చి నాకెప్పుడు ఐ లవ్ యూ చెప్తుందా అని ఎదురు చూస్తున్నా. ఆమె గురించి నువ్వు ఇంతలా కలలు కంటున్నావు సరే, నీవు ప్రేమిస్తున్నావు. మరి నీ ప్రేమ గురించి తనకి చెప్పావా? చెప్పలేదు. ఆమె నోటితోనే నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పించుకోవాలని ఎదురు చూస్తున్నా. ఒకవేళ నీ ప్రేమ దేవత వేరెవరినైనా ప్రేమిస్తే? అది విని తట్టుకునే ధైర్యం ఈ చిన్ని గుండెకి లేదు. నిన్ను నీ మనసును ఆకట్టుకొని నిన్ను ప్రేమించేలా చేసిన ఆ యువరాణి ఎవరో చెప్పొచ్చు. ఎవరంటే ఏమని చెప్పమంటావు? అందమైన ఆమె కళ్ళు, నయాగర శిల్పం లాంటి నాజుకైన ఆమె నడుము, నెమలి నాట్యం చేసినట్టు ఉండే ఆమె చిరునవ్వు నా మనసుగా వేశాయి సంఖ్యలు. అయితే సారు గారు ప్రేమలో పడ్డది నిజమే అన్నమాట. ఇంతకీ మీ కలల యువరాణి ఎవరో చెప్తే నేను సంతోషిస్తాను. నా దేవత పేరు నీకు తప్ప వేరెవరికి చెప్తాను? మరి ఎవరో చెప్పొచ్చుగా. ఈ సిటీలో అల్లరి ముఖాలు, ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మీ పవర్ ఉపయోగించి వాళ్ళని కాస్త స్టేషన్ లో పెట్టండి. రోజా, వాళ్ళు త్వరలోనే అరెస్ట్ చేసి 7 సువ్వలు లెక్కిస్తా. ఆ టైగర్ సింహాడు అండ ఉండబట్టి వాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. ఈశ్వర్, నాగిరెడ్డి అనే రాజకీయ నాయకుడి అండాదండలు చూసుకొని తెగరెచ్చిపోతున్నారు. కాలేజీలో ఆ ఈశ్వర్ని లీడర్ని కూడా చేశారు. వీడిలాంటి రాజకీయ నాయకులు ఉండబట్టే ఈ దేశ వ్యవస్థ ఇలా దిగజారింది. ఆ టైగర్ సింహాడు వీటిని అడ్డు పెట్టుకొని ఈ సిటీలో అరాచకాలు సృష్టిస్తున్నాడు. ఈశ్వర్, మీరు చెప్పింది నిజమే. ఆ టైగర్ శివ చేసే దొంగ వ్యాపారాలని బయట పెట్టి తనని అరెస్టు చేయండి. రోజా, ఆ రోజు త్వరలోనే వస్తుంది. అది సరే, అన్ని నా గురించి చెప్పించుకుంటున్నావు. నీ గురించి ఏం చెప్పవేంటమ్మా? ఈశ్వర్, మాది విజయనగరం. డిగ్రీ కంప్లీట్ చేసి డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చాను. రోజా, నీవు ఈటీవీ ఎంహో ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను విన్నాను. అది నిజమేనా? అవును ఈశ్వర్, ఆల్రెడీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. మరో 2 రోజుల్లో కూడా ఫైనల్స్ కి వెళ్ళిపోతాము. రోజా, నీకే ఫస్ట్ ప్రైజ్. మీ నోటి చెలవన అదే నిజమైతే అంతకన్నా సంతోషమా చెప్పండి. నీవు బాగా ప్రాక్టీస్ చేయి. అవును ఈశ్వర్, డాన్స్ మాస్టర్ నారాయణ గారి దగ్గర డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. మరలా వచ్చినప్పుడు నా గురించి పూర్తిగా చెప్తాను. వస్తాను. రోజా, రోజా. చందమామ చెత్త చెరమ్మ Thank you.
మనసున కలతల పులవలసడి దేనికో గ్రహించలేవా అరమరి కల తెరవిడు అలికిడి పోసుకో తెలుసుకో రమణి రహస్యలాగా చూసా తగు సహాయమై వచ్చేసా కనుక నరక బెదరక నా జంటే కోరుకో చేరుకో నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకరో చిటికలో తపన తగ్గించుకోలేనా వచ్చి నిందించని తెచ్చి అందించని కూర్చుకోలేని ఆకసుపాలని ఆసగిలిందని ధ్యాసమైందని ఇంత కళ్ళంతని వల్లనే లిమ్మని వచ్చి నిందించని తెచ్చి అందించని కూర్చుకోలేని ఆకసుపాలని పడతి ప్రయాస గమనిస్తున్నా నే తయారుగానే ఉన్నా సొగసు విరివిగా విరిసిన ప్రియ భారం దించుకో పంచుకో అఖిల వంటి నీ దగ్గర పాలని కెవ్వమంటూ ఇటు సిగ్గుపోవాలని చెప్పకుండా విని చెంతకొస్తావని గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని అఖిల వంటి నీ దగ్గర పాలని కెవ్వమంటూ ఇటు సిగ్గుపోవాలని చెప్పకుండా విని చెంతకొస్తావని గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని తెలిసి మరిందుకీ ఆలస్యం తక్షణం తరాస్తనుకుందా నివరు వదిలిన నిప్పులు నిలువెల్లా మోజుతో రాజుకో నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకరో చిటికలో తపన తగ్గించిపోలేనా వలన భావి తరానికి భవిష్యత్తు అందించాలని కుర్రవాళ్ళని తప్పుడు దవలా తీసుకెళ్ళి నిన్ను అడ్డంగా నరుకుతా. ఏ చైతన్య నీ కోసమే చూస్తున్నా. నా కోసం దేనికి? నా చేతులు చావడానికా? కాదురా, నీ అంత చూడటానికి. రే దుర్గా, నిన్ను నీ ముఠాని భూస్థాపితం చేస్తానురా. ఏ చైతన్య, నీలాంటి కుర్రవాళ్ళు నీవు చెప్పే డైలాగులన్నీ నీటి మీద పడగలవు. నీవు శ్రీకృష్ణుడిలాగా శ్రీరంగనీతులు చెప్తే చేతులు ముడుచుకొని కూర్చునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఈ చైతన్య. తెల్లవారిని తరిమి కొట్టినా భరత మాత
భగత్ సింగ్ ముద్దు పెట్టరా నేను. నీ మాటలు నీటి మీద బుడగలు లాంటి. నిన్ను ఇప్పుడే ఇక్కడే అడ్డంగా నరికే అడ్డు తొలగిస్తా. నీ చేతుల్లో చావడానికి నేనంత చవడానికి కాదురా, నిన్ను ఇక్కడే నరికి నీ రక్తాన్ని ఈ పడమతల తల్లికి రక్తధర్మంగా వదులుతా. చైతన్య, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూసా. మా టైగర్ పేరు చెబితే ఈ సిటీలో పొలిటికల్ లీడర్ల నుంచి పోలీస్ ఆఫీసర్ల వరకు అందరికీ కూడా ఈ పోస్తా చెప్పు, తొందరలోనే వాడి దగ్గరికి వస్తా. వాడి చీకటి స్థావరాన్ని కూడా వెళ్తావు. ఈ చైతన్య తమ్మంటావు, వాడి గుర్తు చూపిస్తా. చైతన్య, నీవు ఆదర్శంగా తీసుకున్న భగత్ సింగ్ ని ఎవరు తీశారు? నువ్వెంత? నా పిస్టల్ తో నిన్నిప్పుడే ఇక్కడే కాల్చి నీ బాడీని నీ ఇంటికి పార్సల్ పంపిస్తా. పాటలను నడుస్తా, నీ నటి వెలిగిస్తా. నిన్ను ఆ శవగాన్ని నాగిరెడ్డి గాన్ని ఇద్దరిని అడ్డంగా నరికి ఆ కట్టలకు ఆహారంగా వేస్తా. మీలాంటి యువకులు చెప్పే రొటీన్ డైలాగ్స్ ఇవే. మీరంతా కలిసి వచ్చిన ఏమీ చేయలేరు. ఆ గర్వంతా మమ్మల్ని అంతం చేయడానికి లాంటి కుర్రాళ్ళు రంగంలో ఉన్నారు. మీ దుమ్ము దులుపుతారు. వస్తా. బాబ్జీ, కాలేజీలో కుర్రోళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేస్తాను. నిలువున నరికినా పాపం లేదు. ఎవరా నువ్వు? ఈ బాబ్జీని పేరు పెట్టి పిలిచేంత మనగాడువా? ఏ బాబ్జీ, నీ ఆగడ ఆపడానికి ఈ కాలేజీలో పవర్ఫుల్ మ్యాన్నే పవన్. ఏ పవన్, నీకోసం ఎదురు చూస్తున్నా. మొన్న నా ఫ్రెండ్ని వెంకటను కొట్టావంట, మనగాడువా? కాలేజీ కొత్తగా వచ్చిన వాడివి, మా గురించి నీకు పూర్తిగా తెలియనట్టుంది. నా గురించి నీకు పూర్తిగా తెలియదు బాబ్జీ. నిన్ను నీ తత్వ యాశ దొరకగానే ఇద్దరిని అడ్డంగా నరికి ఈ భూమాతకి రక్త తర్పణం వదులుతా. అప్పుడు తెలుస్తుంది పవన్ పవర్ ఏంటేమిటో నీకు. పవన్, మాతో పెట్టుకుంటే అయిపోతావు. ఈ బ్లాడ్ బాబ్జీతో పెట్టుకుంటే జీవించిన మనగాడు ఎవడూ లేడు. ఏ బాబ్జీ, నీ ఆగడాలు ఆపడానికి నేనొక్కడే చాలు. రేపు జరగబోయే ఎలక్షన్ లో నీకు పోటీగా నేను నిలబడతా. నీ ఆటలు కాడిస్తా. నిన్ను ఈ కాలేజీ క్యాంటీన్ కూడా కొడతా, తిప్పి తిప్పి కొడతా. ఈ కాలేజీకి లీడర్ నవ్వుతా. పవన్, మాతో పెట్టుకున్నవాడు ఎవడు బతకలేదు ఇంతవరకు. అవసరమైతే గొడవలు సృష్టించి గెలుస్తా. ఈ కాలేజీలో నువ్వు చేస్తున్న మత్తు మందుల భాగతాన్ని బయట పెట్టిస్తా. ఈ కాలేజీ నుండి నన్ను ఈ కాలేజీ నుంచి పంపించే అంత మనగాడివా నువ్వు? నేను తలుసుకుంటే ఈ కాలేజీని బాంబులు పెట్టి పేల్చి ఇది సాధించుకుంటా. ఈ దేవాలయాన్ని బాంబులు దెబ్బలిస్తే ఈ నాలుక చీలుస్తా. నిన్ను నడి రోడ్లని నడిపించి నా సత్తా ఏంటో నిన్ను చూపిస్తా. ఈ బ్లేడ్ బాబ్జీ పేరు చెప్తే పెద్దవాడ నుంచి బెంగళూరు వరకు ఈ పేరు చెబితే పేరేచర్ల నుండి కొన్నూరు వరకు అందరికీ గుండెలో గుబులు పడుతుంది. నిన్ను అంతం చేయడానికి నేనొక్కన చాలు. నీ అంత చూస్తా, త్వరలో వస్తా. నా మాట విని నాతో చేతులు కలుపు. ఎలక్షన్ లేకుండా లీడర్ చేస్తా.
ఆబ్జీ మరలా వస్తా, నీ అంత చూస్తా. హలో బేబీ, ఎవరి కోసం వెయిటింగ్? ఈ మన్మథరాజు నాగిరెడ్డి కోసమేనా మిస్? హలో రోడ్ సైడ్ రోమియో, ఏమిటా మాటలు? మాటలు జాగ్రత్తగా రాని. ఎలా మాట్లాడాలో చెప్పండి మిస్ మోహనంగి. ఎరిపెక్కిన నీ కళ్ళు కవ్విస్తున్నాయి, నాజూకైన నడువంపులు ఈ నాగిరెడ్డిని ఆకట్టుకున్నాయి. మిస్టర్ నాగిరెడ్డి, ఈ రోజా పలనాటి నాగమల మారే ముందుకే మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎవరో ఈ తెల్ల బంగారం పుల్లారెడ్డి స్వీట్లా చలాకీగా ఉందనుకున్నా, నీలో చాలా సరుకుందనమాట. చీమ సరుకు లాంటి నిన్ను నా కౌగిట్లో బంధిస్తా. ఏమంటావు? ఏమంటానా? నీ చెంప చెల్లుమంటుందంటారు. చెంప చెల్లుమంటే నా మనసు గిల్లుమంటుంది. ముక్కు ముఖం తెలియని ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? నువ్వు నేర్పితే తప్పగా నేర్చుకుంటాను. మిస్టర్ నాగిరెడ్డి. అవును, నాగిరెడ్డిని. ఈ నాగిరెడ్డి కన్నుపడ్డ కన్ను పిల్లని నా కౌగిట్లో తీసుకొని ఆనంద సాగరంలో తిరిగే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నీవనుకునే లేడీస్ ఇక్కడ ఎవరో లేరు. ఎవరో జరిగి మిస్, నువ్వు ఉన్నావుగా. నిన్ను నా కౌగిల్లో బంధిస్తా, నీకు స్వర్గ సుఖాలు చూపిస్తా. ఏమంటావు? నీకు ఎంత కావాలో చెప్పు, చెక్కిస్తా. రాసుకో. కమాన్, మర్యాదగా గొడవ చేయకుండా. మిస్టర్ నాగిరెడ్డి, హద్దులు మీరి మాట్లాడుతున్నావు. ఇలాగే చేస్తే నలుగురిని పిలుస్తాను, అప్పుడు వాళ్ళు వచ్చి నీకు దేహశుద్ధి చేస్తారు. ఈ నాగిరెడ్డిని ఎదిరించే దమ్ము ధైర్యం ఎవరికి లేదు పాప. ఇక్కడికి నా కార్తీక్ వచ్చాడో నీ అంతు చూస్తాడు, జాగ్రత్త. రాని వాణ్ణి నీ ముందే హతమార్చి నా ప్రతాపం చూపిస్తా. ఇష్టం లేని ఆడవాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? ఇక్కడ వెళ్ళి వేరే దగ్గర ట్రై చేయి. కాంచన శిల్పం లాంటి నిన్ను చూస్తుంటే ఎక్కడికో దేనికి నువ్వు ఉన్నావుగా. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా, ఈ మన్మథ సామ్రాజ్యానికి యువరాణి చేస్తా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. వాడికి పోయారి బామ్మ, నీలోని అందాన్ని అనుభవించి అప్పుడు వదిలేస్తా. హాయిగా జీవించు. నువ్వు వెళ్ళు, వీడి సంగతి నేను చూస్తా. ఎవడ్రా నువ్వు పానకంలో పుడకలా వచ్చి పాడు చేశావు? ఏ నాగిరెడ్డి, ఇలాంటి కొవ్వెక్కిన వాళ్ళకి కొదమ సింహాన్ని, మనవెక్కిన వాళ్ళకి మొనగాన్ని, పవన్ వచ్చిన పవన్ని. రే కుర్ర కొంక, ఈ నాగిరెడ్డి చిట్కిని వెళ్తే ఈ చిట్టినే శాసిస్తాడు, ఇలాంటి చిట్టి అనుకుని చెన్నాడేస్తాడు. ఏ నాగిరెడ్డి, అమాయక ప్రజలపై రోజు రోజుకి నీ ఆటడాలు ఎక్కువైపోయినాయి. అడ్డు వచ్చిన ఆపరేషన్ అడ్డు తొలగిస్తున్న నిన్ను అడ్డంగా నరికి ఈ రక్త నీపు మాతికి రక్త తరపున వదులుతా. పవన్, ఈ నాగిరెడ్డితో పట్టుకుంటే నువ్వు ఈ భూమి మీద బతకలేవు. నాగుపాము పగ 4 ఏళ్ళు, ఈ నాగిరెడ్డి పగ 40 ఏళ్ళని మర్చిపోకు. మర్యాదగా నాతో చేతులు కలుపు, నిన్ను కోటేశ్వరం చేస్తా. నీలాంటి దేశద్రోహులను ఎంతో మందిని మట్టి కనిపించిన నాకు ఒక్కటి తెలిసిందంతా ఒక్కటే, ఎక్కడ అన్యాయం జరిగితే ఎదిరిస్తా, అవసరమైతే ప్రాణం పణంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని నీ నుండి రక్షిస్తా. ఏందిరా నువ్వు ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? ఈ నాగిరెడ్డి అంటే ఏమిటో తెలియక ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ గురించి నాకు బాగా తెలుసు నాగిరెడ్డి. ఒకప్పుడు నువ్వు చేసింది ఏంటో తెలుసు, ఇప్పుడు ఏం చేస్తున్నావో తెలుసు. నువ్వు ఆ టైగర్ గారితో చేతులు కలిపి
ఈ రాష్ట్రాన్ని ఆ పాకిస్తాన్ కూడా తమ్ముడు పోయేవని కూడా నాకు బాగా తెలుసు. ఇకనైనా నీ ఆగడా లాపితే మంచిది, లేదా పవన్ నా పవర్ ఏమిటో ఇప్పుడు నీకు అర్థమైనట్టుంది. ఈ రాష్ట్ర రాజకీయ యంత్రాంగం మొత్తం నా ఇంటి ముందు క్యూలో నిలబడుతుంది నా దర్శనం కోసం. నేను చదువుకుంటే నా మనుషులు నిన్ను కైమా చేసి పార్సల్ పంపిస్తారు. నాగిరెడ్డి, ఈ రోజు నుండి నువ్వు తాగే నీళ్లలోను, పడుకునే పక్కలోను, తినే తిండిలోను అంశమై నిన్ను అడ్డంగా నరుకుతా. ఏంట్రా నువ్వు చేసేది పిల్ల కొంక? నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక లెక్క కాదు. నిన్ను ఆట శివగాడిని అన్నమాని జైలుకి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వస్తా. నమస్తే టైగర్ శివన్న. నమస్తే రాకేష్. కమాన్ మై ఫ్రెండ్. ఏంటి అంత ముఖ్యమైన పని? నీకోసమే వచ్చానన్న. ఎవరినైనా లేపేయాల చెప్పు. నా కొడుకుని అడ్డంగా నరికి నీ కొట్టు తొలగిస్తా. ఎవడా అమాయకుడు? టైగర్ ఈశ్వర్ అనే పోలీసుడు తలనొప్పిగా తయారయ్యాడు. వాడిని ఎలాగైనా సరే అడ్డు తొలగించేయాలి. రాకేష్, వాడి సంగతి నాకు వదిలే. వాడిని రేపే పైకి పంపించి నీకు అడ్డు లేకుండా చేసే బాధ్యత నాది. రేపు జరగబోయే ఎలక్షన్ లో మన మిత్రుడు నాగిరెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలి మనం. రాకేష్, నాగిరెడ్డిని మనం ఎలాగైనా గెలిపించాలి. అతను ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయితే మనకు ఎదురే ఉండదు. అవును టైగర్. ప్రతి ఒక్క విషయంలో మన గడ్డు తగులుతున్నవి ఈ కుర్ర కుంకల్ని అడ్డంగా నరికేసి మనం అంటే ఏంటో ఈ ప్రజలకు తెలియజేయాలి. రాకేష్, వాళ్ళని అర్థం చేయమని మన బాబ్జీని దుర్గాని పంపించాను. వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు. దీనికి ఎంత ఖర్చు అయినా పర్లేదన్నా. నా వాటా 25 లక్షలు. నాగిరెడ్డి కూడా 50 లక్షలు ఇస్తానన్నాడు. ఎలాగైనా సరే నాగిరెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించే బాధ్యత మనదే. రాకేష్, నువ్వు ఆ నాగిరెడ్డి అండగా ఉండబట్టి ఈ స్మగ్లింగ్ వ్యాపారం సక్రమంగా జరుగుతుంది. ఈ పని నేను ఫ్రీగా చేస్తాను. టైగర్, నీ మేధాశక్తి అమోహం. నీలాంటి వ్యక్తి నాకు అండగా ఉండబట్టే ఈ రాష్ట్రాన్ని ఏకపత్యవతంగా ఏలుతున్నాం. రాకేష్, మన ముగ్గురిని ఎదిరించే మనగాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళని ఈ భూమి మీద బ్రతకనేమో. త్వరలో వీళ్ళని అడ్డు తొలగించి అడ్డు లేకుండా చేస్తా. పాకిస్తాన్ ఏజెంట్తో కోట్లు విలువ చేసే డీల్ కుదిరింది. అది కానీ సక్సెస్ అయితే మనం ఈ దేశాన్ని విడిచి విదేశాల్లో హాయిగా బ్రతకొచ్చు. అలాగే మిత్రమా, నాగిరెడ్డిని తీసుకొని మళ్ళా వస్తా. ఈ దెబ్బతో ఈ టైగర్ శివను మించిన వాడు, ఈ టైగర్ మించిన కోటేశ్వరుడు ఎవడో ఉండడు.
నమస్తే నాగిరెడ్డి గారు. కమాన్ దుర్గా, మన టైగర్ ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఒకసారి కలిసి రమ్మని చెప్పారు. దేనికి? ఈ దేశ సంరక్షణకు సంబంధించిన ఫైల్ ఒకటే మీ ద్వారా రెడీ చేయించి విదేశీయులకు అప్పచెప్పాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. టైగర్ చివలాంటి మాట్లాడాను ఉండగా మనలో మించిన ఈ రాష్ట్రంలో మనగాడు ఎవడు లేడని నిరూపించాలి. రాకేష్ ని మిమ్మల్ని కలిసి ఆ ప్లాన్ గురించి వివరంగా చెప్తానన్నాడు. కార్తీక్ అనే కుర్రకుంక మనకి బాగా తలనొప్పిగా తయారయ్యాడు. దుర్గా, ఈ నాగిరెడ్డితో కలిసినంత వరకు మీకు ఏ పని కావాలన్నా నేను చేసి పెడతాను. ఆ విషయం టైగర్ తో చెప్పు. నాగిరెడ్డి, మీలాంటి రాజకీయ మేధావులు మాకు అండగా ఉండబట్టి మేము ఈ సిటీలో మా వ్యాపారాలన్నీ జరిగించుకుంటున్నాం. దుర్గా, బాబుజీ ఏం చేస్తున్నాడు? వాడికే 3 పులులు 6 సింహాల్లాగా కలకలలాడుతున్నాడు. వాడిని టైగర్ బాంబుల కోసం పంపించాడు. స్మగ్లింగ్ సామ్రాట్లు సైతం మగుటం లేని రాజులాగా కంగు తినేవారిని స్మగ్లింగ్ సామ్రాజ్యానికి మగుటం లేని రాజులాగా చేయాలని చూస్తున్నాడు. నువ్వు చెప్పింది కరెక్ట్. రేపు జరగబోయే ఎలక్షన్ లో నా భద్రాద్రి శివారెడ్డి గారిని సంపూర్ణ మెజార్టీతో నేను ఓడించాలి. అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు. మీ ఆలోచన అమోఘం. మీలాంటి రాజకీయ మేధావి ఈ సిటీలోనే లేరు. మీరు ఈ రాష్ట్రానికి సీఎం అయితే మాకు ఎదురే లేదు. దుర్గా, నువ్వు నీ మిత్రుడు బాబుజీ రాకేష్ ముగ్గురు కలిసి కాలేజీ స్టూడెంట్ 100 మందిని తయారు చేయండి. ఎలక్షన్ లో రేపు వాళ్ళకయ్యే ఖర్చు నేను భరాయిస్తా. దేనికి నాగిరెడ్డి? రేపు జరగబోయే ఎలక్షన్ లో రిగ్గింగ్ చేయడానికి మారణహోమాన్ని సృష్టించి అవసరమైతే మారణహోమాన్ని సృష్టించి ఆ విషయం టైగర్ తో చెప్పు. అలాగే నాగిరెడ్డి, వెళ్ళొస్తా. కార్తీక్, రోజు రోజుకి ఆ టైగర్ శివ, ఆ నాగిరెడ్డి ఆగడాలు ఎక్కువ చైతన్య, నీలాంటి యువకులు నడుము బిగించి ఈ దేశంలో ఉన్న సంఘ వ్యతిరేక శక్తుల్ని ఏరిపారేయాలి. కార్తీక్, ఈ దేశమాత కోసం మనం ప్రతి క్షణం పాటుపడాలి. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసే అన్న రీతిని మనం నేర్చుకోవాలి. చైతన్య, ఎవరికి వాళ్ళు మనదేముంది అనుకుంటే ఈ దేశం ముందుకు పోయేది ఎలా? అఖిల రాజ్యాలుగా పేరు తెచ్చుకున్న అమెరికా లాంటి దేశాలకు మనం పోటీగా నిలబడాలి. కార్తీక్, మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్క యువకుడు ఈ దేశం నాకేమిచ్చింది అనుకోకుండా ఈ దేశానికి మనమేమి ఇచ్చాము అనుకోవాలి. అప్పుడే మనం అనుకున్న రాజ్యం వస్తుంది మిత్రమా. ఈ దేశంలో రౌడీలకు గుండాలకు ఉన్న రాజభోగం ఎవ్వరికీ లేదు. రాజకీయ నాయకులు వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్తీక్, రాజకీయ రాబందులకు చట్టాన్ని, ఆ న్యాయాన్ని డబ్బుతో కొన్న ఆ నాగిరెడ్డి గారిని హతమార్చాలి. నా జాతి పడుతున్న ప్రజల కష్టాలను తొలగించాలి. అప్పుడే ఈ వ్యవస్థని మార్చాలి. నేను మారుస్తాను చైతన్య. అది కత్తి లాంటి మన వల్లే అవుతుంది. ప్రజల కోరికలను నేను తీరుస్తాను. అవినీతిపై బాణం తగ్గించి గుండాల గుండెల్లో నిద్రపోతాను. కార్తీక్,
నీ ఆశయం తప్పగా నెరవేరుతుంది. ఈ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి కత్తి లాంటి కుర్రాళ్ళు రణరంగంలో దిగుతున్నారు. అప్పుడే ఈ వ్యవస్థను మనం మార్చవచ్చు. చైతన్య, నీలాంటి దేశభక్తి నరనరంలో జీర్ణించుకున్న వ్యక్తి నాకు తోడుగా ఉంటే నేను దేన్నైనా సాధించగలను. కార్తీక్, పేదవాడికి ఒక న్యాయం, ధనవంతుడికి ఒక న్యాయం. ముందు ఆ తాడాన్ని రూపుమార్చుకోవాలి. చట్టాన్ని తమ చుట్టంగా పెట్టుకొని తమ ఇష్టం వచ్చినట్టు నడిపిస్తున్నా ఆ బడ రాజకీయ నాయకుల్ని మార్చాలి. అప్పుడే చైతన్య, త్వరలో యువశక్తి పవర్ అంటే ఏమిటో ఈ పొలిటికల్ లీడర్స్ కి తెలియజేయాలి. దానికి మనం మహాసంగ్రం ప్రారంభించాలి. ఓకే, విజయం మందే కార్తీక్. టైగర్ శివ, దేశ వినాశం కోసం నడుపించే నీకు యుక్తి నాపితే మంచిది. ఎవడ్రా నువ్వు? నన్నే హెచ్చరిస్తున్నావు? నీలాంటి దేశద్రోహ దమ్మున్నవాడిని, ఈ భారతదేశం రక్షించడం కోసం ఉగ్రమించిన సింహాన్ని పవన్ని. రే కుర్ర కుంక, నా అనుభవంలో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తుంటావు, నన్ను చూడలేదుగా. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. గడ్డి పరగలాంటి నువ్వు నన్నేం చేస్తావు? విర్రవేగుతున్న నిన్ను గుంటూరులో స్పాట్ పెడితే గూడూరులో పడేలా చేస్తా. ఈ పవన్ పడతా ఉంటే ఏంటో నీకు చూపిస్తా. రే పవన్, హీరోల పోజులు కొడుతున్న నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. మర్యాదగా నా మాట విని నాతో చేతులు కలుపు, వెతికిపోతావు, లేదా నా చేతిలో చచ్చిపోతావు. నేను అనుకున్న కోవాకు చెందిన వాడిని కాదు. ఈ దేశ రక్షణ వ్యవస్థ కోసం ఫైళ్లు తయారు చేశాను. పొరుగు దేశాలకు అమ్మాలన్న నిన్ను అడ్డంగా నరికి నా దేశ రక్షణ వ్యవస్థను కాపాడడం కోసం నేను కంకణం కట్టుకున్నాను. నువ్వు కొదమ సింహానమైనా సమర సింహానమైనా నాకు అనవసరం. నా మాట విని నాతో చేతులు కలుపు, నిన్ను కోటేశ్వరుని చేస్తాను, లేదా నా చేతిలో చచ్చిపోతావు. టైగర్, నీ మాటలు విని బెదిరిపోవటానికి నేనేమన్నా కలేజలేని కుర్రాన్ని కాదు. కత్తితో పెట్టుకుంటే కాలేజీ చచ్చిపోతావు. నీ ఆగడాలు ఆపడానికి ఈ రణరంగంలో కత్తి లాంటి కుర్రాళ్ళు దిగారని అంటారని నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. నీలాంటి బచ్చగాళ్ళని బంగాళాఖాతంలో కలిపిన హిస్టరీ నాది. నా దేశం అంటూ విర్రవీగిన హీరులందరూ హతమార్చాను. ఆ చరిత్ర గుర్తు తెచ్చుకో. అయినా నువ్వు ఒక్కడివి, నన్నేం చేయగలవు? చరిత్ర చెప్పక టైగర్, చచ్చిపోతావు. నేనొక్కడే, చంద్రబోస్ ఒక్కడే, అల్లూరి సీతారామరాజు ఒక్కడే, భగత్ సింగ్ ఒక్కడే. ఇలా ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ సింహంలో మారి నిన్ను అంతం చేయడానికి దిగారు. ఒక్కసారి అమాయక ప్రజపై నీ కన్ను పడితే నీ అంతు చూస్తా. వస్తా. ఒరే సింహాచలం, ఒరే 407, ఏంట్రా 786? మన సారు వెళ్ళమన్న ప్లేసు ఇదేనారా? ఖచ్చితంగా ఇదే రాబాయ్. ఒరే, రౌడీలు పార్కుల్లో ఉండర్రా. మరి ఎక్కడ ఉంటారా? వాళ్ళు అడవుల్లో ఉంటారా? నాకు భయం రా. దేనికిరా? అడవుల్లో సింహాలు పులులు ఉంటాయని మా తాత చెప్పారా? ఒరే,
మన సార్ ఈశ్వర్ ప్రసాద్ మనల్ని ప్రశాంతంగా ఉండడం రా. ఆ సారికేరా బాబు లాటి ఊపుకుంటదికి ఆటలేస్తాడు. ఒరే భద్రాచలం, ఈ పోలీసు కంట ఎంచక్క భద్రాచలం ఫారెస్ట్ లో బఠానీలు అమ్ముకోవడం అంటే బఠానీలే. అవునరా, డే అండ్ నైట్ కష్టపడి డ్యూటీలు చేస్తే మనకి ఏ ఫిగర్ లైన్ లో పడదురా. రే భద్రా, ఆ టైగర్ శివ్ గాడు మనకు దొరకడం చాలా కష్టంరా బాబు. ఓరే, ఒకవేళ దొరికినా మన ఇద్దరు వాటేసుకున్నా మనకి ఎవరుడ్రా. నా మాట విని ఎంచక్క ఏ గోవా పారిపోయి బికినీలు వేసుకున్న అమ్మాయిలతో ఫుల్ ఎంజాయ్ చేద్దాంరా. నీలాంటి ఫ్రెండ్ నాకు దొరకటం చాలా అదృష్టంరా. అరే సింహాచలం, ఇప్పుడు ఇక్కడికి కత్తి లాంటి ఫిగర్ వస్తే ఏం చేస్తారా? ఏం చేస్తానా, గట్టిగా వాటేసుకొని ముద్దటేసుకుంటా. ఆ తర్వాత ఇంకేముంది, అబ్బా పెళ్ళైతే నువ్వు చేసుకో, నేను చేసుకుంటా. వస్తావా? అదేం కుదరదు. సీనియర్ సీనియర్, జూనియర్ జూనియర్. అదేం కుదరదు. ఎప్పుడే సీనియర్స్ ముసలో అయిపోతారమ్మా. నువ్వు తప్పుకోమ్మా. ఎవరు లేరేంటి? ముత్యాలు వస్తావా? అడిగింది ఇస్తావా? ముత్యాలు వస్తావా? అడిగింది ఇస్తావా? పూర్వజు రాయిలు రావేవయ్యా. ముత్యాలు వస్తావా? అడిగింది ఇస్తావా? పూర్వజు రాయిలు రావేవయ్యా. వస్తాను ఆ పైన చూస్తాను, క్షణమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, తొందర పడితే లాభం లేదయ్యా. నీ జారు పైన ఓరిస్తుంది, నీ కొంచె చూపు కొరికేస్తుంది. నీ జారు పైన ఓరిస్తుంది, నీ కొంచె చూపు కొరికేస్తుంది. గానో గానో ఎప్పుడో కలిసింద ఊరోళ్ళుంటి ఎగతాళి కాదా, సిక్కి విరేలా ఊరోళ్ళుంటి ఎగతాళి కాదా, నిన్ను నన్ను చూస్తే నా మనదా. ముత్యాలు వస్తావా? అడిగింది ఇస్తావా? పూర్వకి రాయితు రావేవయ్యాని. పరిమిత
పర్మనెంట్ గాను నిన్ను చేసుకుంటాను ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను పర్మనెంట్ గాను నిన్ను చేసుకుంటాను ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను ఇంత బయట పట్టుకొని ఉంటాను నీరు దాటిపోయాక పతిను ఇస్తేను ఊరంతా తెలిసాక వదిలిపెట్టిపోయాను బండ తీసి నేను బాధిస్తానయ్యా రేవులో నేను ముంచేస్తానయ్యా మత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పూర్వచి రాయికు రావే వస్తాను అబ్బా. పైన అయ్యే. తొందర పడితే లాభం లేదు ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా హీరో గారు ఎంతసేపు అయింది వచ్చి? రోజా నీకోసం ఎదురు చూసే 100 సంవత్సరాలైంది. ఏంటి 100 సంవత్సరాలా? అవును రోజా, నీకోసం ఎదురు చూసే ప్రతి క్షణం 1 సంవత్సరంలా అనిపిస్తుంది. కార్తీక్, నీలాంటి మంచి వ్యక్తి లభించడం నిజంగా నేను చేసుకున్న అదృష్టమే కార్తీక్. రోజా, నీలాంటి ముద్దుగుమ్మ నా భార్య కాబోతున్నందుకు నేనే అదృష్టవంతుణ్ణి. కార్తీక్, నేను ఆ శుభగడి కోసమే ఎదురు చూస్తున్నాను కార్తీక్. రోజా, నీ మెల్లో 3 ముళ్ళు వేసి నీతో 7 అడుగులు నడవాలని నా మనసు కోరుకుంటుంది. కార్తీక్, అవును డియర్, కోనసీమ కొబ్బరి ముక్కలాంటి నిన్ను నా కవిలోకి తీసుకొని ఊపిరాడని ముద్దులతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేయాలని నా మనసు కోరుకుంటుంది. కార్తీక్, ఇవన్నీ పెళ్ళైన తరువాతే. అప్పటి వరకు ఉండలేని రోజా. ఉండాలి కార్తీక్, తప్పదు. అలాగైతే అడ్వాన్స్గా ఒకటి అడుగుతాను, ఇవ్వడానికూడదు. నా దగ్గర ఏముంది? నీ దగ్గర ఉన్నది నాకు కావాల్సింది. నా దగ్గర ఏముందో మీరే చెప్పండి దొరగారు. అడిగితే ఇవ్వనని అనకూడదు. నాకు మీకన్నా ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు. రోజా, ఆ ఒక్క మాట చాలు. ఈ కార్తీక్ అంటే నీకు ఎంత అభిమానం నాకు అర్థమవుతుంది. కార్తీక్, నా ప్రాణంలో ప్రాణం మీరు. ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ రోజా. చిక్కోండి. అప్పుడే సిగ్గుపడితే ఎలా? పెళ్లి పీటల వరకు ఉండాలిగా. రోజా, నేను వెళ్ళి మన పెళ్లి డేట్ ఫిక్స్ చేయించుకొని వస్తా. అలాగే కార్తీక్. కార్తీక్, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసమా? దేనికి? నువ్వు ప్రేమించిన అమ్మాయిని ప్రేమించొద్దని చెప్పడానికి. అది చెప్పడానికి నీవెవరివి? నేను ఆమెని మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడిని. ఈ సంగతి ఆమెతో చెప్పావా? చెప్పలేదు. చెప్పు, చీ కొడుతుంది. ఆమె ప్రేమ సాధించే మనగాడిని పవన్ని. మనగాడు లేక ప్రేమను తిరస్కరిస్తే ప్రేమదాసుగా మారి దేవదాసు అయిపోతావేమో, జాగ్రత్త. నన్ను కాదని రోజా మరి ఎవరిని ప్రేమించదు. ఆ నమ్మకం నాకు గట్టిగా ఉంది. మిస్టర్ పవన్, నేను రోజా పెళ్లి చేసుకోబోతున్నాము. అది జరగదనే చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మిస్టర్ కార్తీక్. అది చెప్పడానికి నీవెవరివి? చెప్పాగా ఆమెను ప్రేమించిన వాడినని. నీ ప్రేమను సాధించుకో, అంతేగాని నన్ను ప్రేమించవద్దని చెప్పే హక్కు నీకు లేదు. మిస్టర్ కార్తీక్, ఈ పవన్ సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఈ కార్తీక్ గురించి నీకు పూర్తిగా తెలియదు. రోజా మెడలో పూలమాల వేసి నా యువరాణి చేసుకుంటాను.
అప్పుడు తెలిసి నీ పవన్ అంటే ఏమిటో. ఏమిటా ఎకిలి నవ్వు? ఏమిటా ఎకిలి నవ్వు? నువ్వు కలగంటున్నావు కానీ ఆ కళ నెరవేరదని నాకు తెలుసు. ఈ పవను ఈ పవన్నే చాలా తక్కువ అంచనా వేస్తున్నావు కార్తీక్. పవన్, మన ప్రేమ యుద్ధంలో రోజా నీకు దక్కుతుందో లేక నాకు దక్కుతుందో ఈ కాలమే నిర్ణయిస్తుంది. ఛాలెంజ్ బై ఛాలెంజ్. ఇదిగో టైగర్, ఆ కార్తీక్ లవర్ వదలండి వదలండి ప్రాణాన్ని మొండికేస్తే వదలండి. ఈడ్చుకొచ్చాం. ఎవరు మీరంతా? ఆ సంగతి నేను చెప్తాను బేబీ. బాబ్జీ, దుర్గా, మీరిద్దరు వెళ్ళి రాకేష్ని నాగిరెడ్డిని పిలుచుకురండి. చూడు బేబీ, ఇది విలన్ స్థావరం అని నీకు తెలుసు. నీ ప్రియుడు మాకు చేసిన నష్టానికి నీ ద్వారా భర్తీ చేసుకుంటాం. నా కార్తీక్ ఎప్పుడు అలా చేయడు. నీలో చాలా సరుకున్నదన్నమాట. మిసమిసలాడుతూ కస్సుమంటున్నావు. నిన్ను చూడగానే నాలోని నవనాడులు జివ్వుమంటున్నాయి. నిన్ను ఒక్కసారైనా కౌగిలించుకోకపోతే నాకు మనశ్శాంతే ఉండదు. నా కార్తీక్ వస్తే నీ అంతు చూస్తాడు, జాగ్రత్త. రాని వాణ్ణి పైకి పంపిస్తా, నిన్ను నా పక్కలోకి రప్పిస్తా. నీకు ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటా. ఈ టైగర్ సేవ చేయబడితే నీ జన్మ ధన్యమైనట్లే. ఆడవాళ్ళని చూడవాడిలా ఏంటా మాటలు? నువ్వు మనిషివా లేక రాక్షసుడివా? ఏ బుల్బుల్, నువ్వు కాదంటే రాక్షసులా మారి నీ తనువుని రాక్షసంగా అనుభవిస్తా, లేదా నీ పాలిట హిట్లర్ అవుతా. నేను రాక్షసులా మారకముందే నువ్వు నా కౌగిలకు రా. ఆ రామాయణంలో సీతను చేరబట్టిన రావణుడికి ఏ గతి అయితే పట్టిందో ఈ రోజు నీకు అదే గతి పడుతుంది. రోజా, ఇది త్రేతాయుగం కాదు, కలియుగం. అంటే కంప్యూటర్ యుగం. నేను సై అంటే సిమ్రాన్, నువ్వు అంటే ఊర్మిళ, రా అంటే రంభ వచ్చి నా ముందు క్యూలో నిలబడతాను తెలుసా? అయితే వాళ్ళ దగ్గరికే వెళ్ళు, నేను వెళ్తున్నాను. భగవాన్, అప్పుడే వెళ్తే ఎలా? నీ ప్రియుడు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చేలోపు నువ్వు నా కౌగిలిలో సుఖ సంతోషాలు అనుభవించాలి. అప్పుడే నిన్ను వదిలిపెడతా. టైగర్, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. చెయ్యి వేస్తే మాసిపోయే ఓ టింగు రంగుల వయ్యారి నిన్నంత తేలిగ్గా వదులుతానా? పుణ్యం పాపం గురించి ఆలోచించే టైం నా దగ్గర లేదు. మర్యాదగా నా కోగిలోకి రా.
మర్యాదగా परित्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రము నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో మీ గుండెల డప్పుగొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మీరు అరవండో నరమేధపు మహారథం గుండెలపై నడిచిన నీకు అంతిమ కాలం సమీపించే ఎలా రెచ్చిపోతున్నావు? రోజా నువ్వు లోనకెళ్ళు, వీడి సంగతి నేను చూసుకుంటా. ఎవడరా నువ్వు? ఈ టైగర్ రాసుకెళ్ళి ఉండగా రాక్షసుల్లో వచ్చావు, నా చేతిలో సావాలని సరదాగా ఉందా? ఈ చైతన్యని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నిన్ను నీ స్థావరాన్ని మొత్తం బయటపెట్టి నిన్ను నీ స్థావరాన్ని భూస్థాపితం చేయడానికి వచ్చిన వర్తమాన ముద్దు పెట్టనరా నేను. ముద్దు పెట్టావు లేకపోతే నా చేతిలో బలైపోయే గొర్రె పిల్లవు. టైగర్ నీలాంటి దేశద్రోహులు ఉండబట్టే ఈ దేశ సరిహద్దుల నుంచి తరిమి కొట్టాలి. అక్కడ సైనికులు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తుంటే ఇక్కడ నువ్వు విదేశీయులతో చేతులు కలిపి తుచ్చమైన డబ్బు కోసం ఆశపడుతున్నావు. కార్తీక్, చైతన్య, నా దేశం అంటే మీకేమిస్తుందిరా? మర్యాదగా నాతో చేతులు కలుపు, నిన్ను కోటేసి ఉంచేస్తాను. నీతో చేతులు కలిపి అంతే, తప్పుటవాణ్ణి కాదు. నా దేశం కోసం ప్రాణాలను తీస్తా, అంతేగాని నీతో చేతులు కలిపి దేశద్రోహిని అయితే కాదు. నిన్ను నడి రోడ్డు మీద ఉరి తీయడానికి వచ్చిన చైతన్యాన్ని. చైతన్య, సింహం అంటూ తెగరెచ్చిపోతున్నా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. నీలాంటి దుష్టులకై టైం దగ్గర పడింది. ఇప్పటికైనా నువ్వు చేసే స్మగ్లింగ్ వ్యాపారం బయటపెట్టు, లేదా నిన్ను పైగా పంపిస్తా. ఇప్పటికైనా అర్థమైందిగా చైతన్య, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలం. అవసరమైతే మారణ హోమాన్ని ఆయన సృష్టించగలుగుతాం.
భరతమాత ద్రాస సింహాలు తీసుకున్న భగత్ సింగ్ పుట్టిన ఈ గడ్డలో నీలాంటి విషనాగులు ఉండబట్టే ఈ దేశ పరిస్థితి ఇలా తయారైంది. ఇప్పటికైనా తెలిసిందిగా మా పవర్ ఏమిటో. మేము తలుచుకుంటే ఏమైనా చేస్తాం. ప్రజల ప్రాణాలతో చెలగాడమాట నిన్ను ఆ నాగిరెడ్డి గారిని ఆ రాకేష్ గారిని ముగ్గురిని అడ్డంగా అడిగితే ఈ దేశానికి పట్టిన శని వదులుతుంది. ఆ టైం తొందరలోనే వస్తుంది. వస్తా. రోజా రోజా చైతన్య, సమయానికి వచ్చి నన్ను రక్షించావు. రోజా, ఆ రోజు నుండి నా గుండెల్లో నిన్ను దేవతగా ఆరాధిస్తున్నా. అవునా చైతన్య? అవును రోజా, పెళ్ళంటూ చేసుకుంటే నీలాంటి అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నిజమా? నిజం రోజా. చైతన్య, నీలాంటి మంచి వ్యక్తిని ఏ అమ్మాయి అయినా ఇట్టాగే పెళ్లి చేసుకుంటుంది. రోజా, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు చైతన్య. ఐ లవ్ యూ రోజా. చైతన్య, నేను వేరొకరిని ప్రేమిస్తున్నాను. అవును రోజా, నేను చెప్పేది నిజమే. చైతన్య, ఐ లవ్ యూ చైతన్య. రోజా, నీ ప్రేమ కోసం పరితమించే నన్ను ఇంత తొందరగా ఓకే చేస్తావని నేను అనుకోలేదు. వద్దులే, అలా ఉంది. తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన వదులిచ్చిన అమ్మ ప్రియురాలిగా. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన ప్రియనేస్తా. కలలో నువ్విలా కలిసి ఉండాలని విడిపోని వరమీయవ అన్నది ప్రేమ, అన్నది ప్రేమ. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన బదులిచ్చిన అమ్మ ప్రియురాలిగా. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన ప్రియనేస్తమా. కలలో నువ్విలా కలిసి ఉండాలని విడిపోని వరమీయవ అన్నది ప్రేమ, అన్నది ప్రేమ. తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన ప్రియనేస్తమా.
కనిపిస్తుంటే సాగింది పూబాట మీదగా. నీ ప్రాయం నా వల్లే సుఖ చేస్తుంటే రోజు వయ్యాది వీణగా. ముద్దుల ఊసుల మబ్బుల మీదకు తీసుకు వెళ్ళాలి. ముచ్చట చూసిన అల్లరి గారుడు పల్లకి తేవాలి. మనమానికి ప్రతి రూపంలోని మన పేరు ప్రతి వారికి చెబుతుంది ప్రేమ, చెబుతుంది ప్రేమ. తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన బదులిచ్చిన అమ్మ ప్రియురాలిగా. లలలలలా. లలలలలా, లలలలా. నిన్ను నా కోసం పంపించారేమో బ్రహ్మ, నడిచేటి నా ఇంటి దీపమా. సావాసం తప్పించింది నా జన్మ, నూరేళ్ళ నాలుసట కుంకుమ. నచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వట. పచ్చని ఆకుల పువ్వుల తీగక పందిరి నీ జంట. విడి కౌగిలి తన కోవెలని కొలువుండి పోవాలని చేరింది ప్రేమ, చేరింది ప్రేమ. తొలిసారి నేను తాకి ప్రేమించిన మనసిచ్చిన అమ్మ ప్రియనేస్తవా. కలలో నువ్విలా కలిసి ఉండాలని విడిపోని వరమీయవ అందరి ప్రేమ, అందరి ప్రేమ. la 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 la.